ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అలానే ఆ బ్రిడ్జ్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువలోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన ఖమ్మంలోని ఒక కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఈ కేబుల్ బ్రిడ్జ్ని నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ప్రీవియస్ వీడియోలో మీకు అప్పటి వరకు కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందని చూపించాను. ఈ వీడియోలో మీకు సేమ్ కేబుల్ బ్రిడ్జ్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగింది, ఆ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు మ్యాప్ వ్యూలో ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత డైరెక్ట్ గా మనమైతే ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ అనమాట. మున్నేరు రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇది మున్నేరు రివర్ బ్రిడ్జ్ టెంపరీ క్లోజర్ అని వచ్చింది. యాక్చువల్లీ బ్రిడ్జ్ చాలా పాత బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ని ప్రస్తుతం క్లోజ్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ నుంచి ఇంకొక వే అయితే వదిలేరనమాట. ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడితే ఈ రూట్లో వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఆ వాటర్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం కేబుల్ బ్రిడ్జ్ నెక్స్ట్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్లో మనకి ఏదులపురం ఉంటుంది అండ్ ఈ రైట్ సైడ్లో మనకి ఖమ్మం ఉంటుందన్నమాట. మొత్తం ఖమ్మం, ఇది ఖమ్మం రైల్వే స్టేషన్, ఇంకా ఇక్కడ ఖమ్మం డిమార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు జలగాం నగర్, తర్వాత ఆర్టీసీ కాలనీ, ఈ నాయుడుపేట ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇటువైపు ఈ లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోతీనగర్, తర్వాత డిమార్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్లేస్లోనే మనకైతే ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బ్రిడ్జ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దీన్ని మున్నేరు బ్రిడ్జ్ అంటున్నారు ప్రస్తుతానికి. అండ్ ఇది బ్రిడ్జ్కి చాలా పాత హిస్టరీ అయితే ఉంది. అది నా ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటుంటాను. మీరు కనుక వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ బ్రిడ్జ్ గురించి. ఈ బ్రిడ్జ్ మనకి సిటీలో వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ మనకి వైరా రోడ్డు కనెక్ట్ అవుతుంది అనమాట, ఖమ్మం సిటీలోంచి వెళ్ళి. ఒకవేళ మీరు ఈ బ్రిడ్జ్ నుంచి కాకుండా బయట నుంచి వెళ్ళాలనుకుంటే ఈ నేషనల్ హైవే 360 బీబీ ఉంది కదా, ఈ బీబీలోంచి ఇలా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా ఖమ్మం బైపాస్లోకి వెళ్ళి అలా మనమైతే ఖమ్మం బైపాస్ ద్వారా ఖమ్మం బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే మీకు రీసెంట్గానే చూపించే కదా, మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా పొన్నికల్ ఉంది కదా, పొన్నికల్ దగ్గర నుంచి డైవర్ట్ అవుతుంది. సో అలా మనకి ముందుకైతే వెళ్తుంది. మనం అలా ముందుకు వచ్చి ఈ ఉంది కదా పొన్నికల్ ఉంది కదా, ఇక్కడ నుంచి డైవర్ట్ ఈ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వచ్చి ఎగ్జాక్ట్గా వెంకటగిరి దగ్గరలోని ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి బయటకు వచ్చి ఖమ్మం కోదాడ హైవేలో నుంచి మనం ఇతర ఖమ్మం కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక రూట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, ఖమ్మం బ్రిడ్జ్. ఇది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అనమాట. మనకి కనిపిస్తుంది కదా, ఇది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మున్నేరు రివర్ పైన. సో కంప్లీట్గా మనకి ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే మన ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూస్తాం. కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది, ఎలా జరుగుతుంది, అసలు ఏ ప్రాసెస్ ద్వారా ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మనం తెలుసుకోబోతున్నాం. ఈ బ్రిడ్జ్ని అయితే మ్యాక్స్ ఈ ఇయర్ ఎండ్కి కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. మరి కంప్లీట్ అవుతుందో లేదో కూడా చూసేద్దాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళి బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూడబోతున్నాం. మరి వెళ్దామా, చూసేద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఏదులపురం వైపు ఉన్నాం. సో ఇటువైపు నుంచి మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చూడబోతున్నాం. మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను బ్రిడ్జ్ అయితే. ఆ ముందు మనకి కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా బ్రిడ్జ్ రాబోతుంది. ఈ మున్నేరు రివర్ పైన ఈ బ్రిడ్జ్ రావడం సూపర్బ్ అనమాట. ఇంకా లెఫ్ట్ నుంచి ట్రాఫిక్ అయితే వెళ్తుంది ప్రస్తుతం. ఎవరైనా ఈ రూట్లో వెళ్తే కొంచెం ఆలోచించుకుని వెళ్ళండి, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న టైంలో మ్యాక్స్ మన బైపాస్ ఉంది కదా, ఖమ్మం బైపాస్ని అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ మనకి పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ అలానే మధ్యలో బ్యూటిఫుల్ కనిపిస్తుంది మున్నేరు రివర్. అండ్ అలానే మనకి ఆ మధ్యలో కూడా ఇంకొక మెయిన్ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్ పిల్లర్స్ 2 ఉంటాయి. అవి అలా పైకి వచ్చి మనకి కేబుల్స్ అయితే కిందకు వస్తాయి అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్స్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత కూడా మీకు అయితే చూపిస్తాను అలా ఉందనేది. సో ముందు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే బ్రిడ్జ్ని చాలా డిఫరెంట్ ప్రాసెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఈ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. అలానే ఈ బ్రిడ్జ్లో కన్స్ట్రక్షన్ ఎంతో జరిగిందో కూడా కంప్లీట్గా చూసేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో జరిగితే చాలా ఫాస్ట్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో మరి ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో తెలుసుకుందామా? మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రిడ్జ్ని సెగ్మెంటల్ బ్రిడ్జ్ ప్రాసెస్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
ఈ సెగ్మెంటల్ బ్రిడ్జ్ అనేది చిన్న భాగాలను అంటే సెగ్మెంట్స్ని కలిపి నిర్మించే బ్రిడ్జ్. ఇవి ముందుగా ఫ్యాక్టరీలో లేదా కన్స్ట్రక్షన్ సైట్లో తయారు చేసి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్లో ఒక్కొక్కటిగా అమర్చడం ద్వారా నిర్మిస్తారు. మోస్ట్లీ ఈ సెగ్మెంటల్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారంటే పెద్ద పెద్ద నదులు ఉంటాయి కదా, మన కృష్ణానదిపై భారీ మధ్యన కన్స్ట్రక్ట్ చేస్తారు అక్కడ, తర్వాత ఎక్కడైతే పెద్ద పెద్ద లోయలు ఉంటాయో ఆ ప్లేస్లోని, తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో కూడా ఈ సెగ్మెంటల్ బ్రిడ్జ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ట్రాఫిక్ని ఆపకుండానే ఈ బ్రిడ్జ్ని అయితే మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరుగుతుందో చూద్దాం. మొదటగా బ్రిడ్జ్కి అవసరమైన సెగ్మెంట్ డిజైన్ రూపొందిస్తారు. అవసరమైన పరిమాణం, బరువు, ఫామ్ వర్క్ డిజైన్ చేస్తారు. ఆ తర్వాత కాస్టింగ్ యార్డ్లో ఈ బ్రిడ్జ్ సెగ్మెంట్లను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాస్టింగ్ యార్డ్లో ప్రతి సెగ్మెంట్ను ప్రీకాస్ట్ కాంక్రీట్తో తయారు చేస్తారు. ఈ సెగ్మెంట్లు సుమారు 2 మీటర్ల పొడవుతో తయారవుతాయి. తయారు చేసిన ఈ సెగ్మెంట్లని ఎక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ ప్లేస్లోని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తారు. క్రెయిన్లు, తర్వాత మనకి చూసుకోవచ్చు, మనకి అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా క్రెయిన్ లాంటిది, దాని ద్వారా మనకి అక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఇవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి సెగ్మెంట్ని కలిపిన తర్వాత స్టీల్ కేబుల్స్ ద్వారా పోస్ట్ టెన్షనింగ్ చేసి మొత్తం బ్రిడ్జ్కి బలం ఇస్తారు. ఇది బ్రిడ్జ్కు స్టెబిలిటీ కల్పిస్తుంది. ఈ సెగ్మెంటల్ బ్రిడ్జ్లో 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. మొదటి మెథడ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ క్యాంటిలివర్ మెథడ్. 2 వైపులా సమానంగా సెగ్మెంట్లు అమర్చుకొని వాటికి టెన్షనింగ్ ఇస్తారు. ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కడైతే పెద్ద పెద్ద రివర్స్ ఉంటాయో అక్కడ యూజ్ చేస్తారు. తర్వాత మెథడ్ వచ్చేసి స్పాన్ బై స్పాన్ మెథడ్. అంటే ఒక స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక స్పాన్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, అక్కడ యూజ్ చేస్తారు. మనం చాలా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చూస్తూ ఉంటాం. సో ఆ ప్లేస్లో ఇవైతే యూజ్ చేస్తారు. ఇవి 2 సెగ్మెంటల్ బ్రిడ్జ్లో మెథడ్స్. ఈ సెగ్మెంటల్ బ్రిడ్జెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే వేగవంతమైన నిర్మాణం ఉంటుంది, ట్రాఫిక్కి అంతరం లేకుండా పనిచేయచ్చు, అండ్ అలానే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షేప్. తర్వాత మనకి ఫ్యూచర్లోని దీని మీద పెట్టే ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎకనామికల్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. ఈ మెథడ్ హైవే బ్రిడ్జ్ల దగ్గర, నేషనల్ హైవేస్లో, ఎక్స్ప్రెస్ వేలో మనం చూస్తూ ఉంటాం. మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో కూడా చూస్తూ ఉంటారు. తర్వాత మన మెట్రో వైడక్ట్స్ ఉంటాయి కదా, అందులో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫ్లైఓవర్ దగ్గర, బ్రిడ్జ్ల దగ్గర, అండ్ టనల్ ఎంట్రన్స్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా అక్కడ. మన కృష్ణానదిపై భారీ మధ్య నిర్మించారు కదా, అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇప్పుడు మన ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ కూడా ఈ ప్రాసెస్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు ఈ ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ కన్నా ఈ సెగ్మెంటల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, నచ్చిందా? మరి ఇప్పుడు బ్రిడ్జ్ గురించి చూస్తున్నట్లయితే చూస్తారుగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎలా అయిందనేది. ఈ బ్రిడ్జ్ గురించి ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఉంటుంది, పక్కన కనిపిస్తుంది కదా, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. దాని ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనం అయితే ఏడోబస్వం ఏదులపురం వైపు. సో కంప్లీట్గా మీకైతే బ్రిడ్జ్ చూపించాను అనుకుంటున్నాను, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది ఖమ్మంకి. మరి మీలో ఎంతమంది ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా మన ఖమ్మంలోని కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందో, అండ్ అక్కడ మనకి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి, అండ్ ఇంకా మనకి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే ఆ బ్రిడ్జ్ వర్క్ కూడా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. సో మరి మీకు వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.